హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇక్కడ చూస్తున్నారు కదా, పొంగవే పొంగవే పూరి అంటే పొంగనే పొంగనే నారి అన్నదంట. అలా ఉంది. మా దోసపిండి వచ్చేసి పొంగిపోయింది అనమాట. ఇక్కడ యాక్చువల్లీ నేను వీక్లీ వన్స్ అయితే ఇడ్లీ పిండి, దోసపిండి, ఇంకా బజ్జీకి సంబంధించి ఇవన్నీ కలిపి పెట్టుకుంటాను. సండే రోజు అయితే కంపల్సరీ మేము బజ్జీ కానీ, లేకపోతే పెసరట్టు కానీ, లేకపోతే ఇంకోటి పూరి కానీ చేసుకుంటాం. మిగతా టైంలో చేసుకోవడానికి అయితే అవ్వదు కదా. సో అందువల్ల వీక్లీ వన్స్ అయితే పప్పులు రుబ్బి పెట్టుకుంటే మాత్రమేమో ఇలా అయ్యిందనమాట. పులుపు ఇష్టంగా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే నా సబ్స్క్రైబర్స్లో కంపల్సరీ కమెంట్ అయితే పెట్టండి, మర్చిపోకుండా ఈ వీడియో చూసినట్లయితే. ఎందుకంటే పులుపు ఇష్టంగా తినే వాళ్ళకి మంచి హస్బెండ్ అయితే వస్తారంటండి. అది మాత్రం నా విషయంలో నిజమే అనిపించింది. ఇంకా కార్తీక మాసం అయిన నెక్స్ట్ డే అయితే మాత్రం ఇంకా బయటికి వెళ్తే చాలా రష్ ఉంటుంది కదా నాన్ వెజ్ తెచ్చుకోవడానికి. ఇంకా అందుకని చెప్పేసి మేము ఇలా ఆర్డర్ పెట్టేసుకున్నాము ఆన్లైన్లోనే. చాలా మంచిగా వచ్చింది. కానీ మన సైడ్ అయితే మంచిగా, మన విలేజ్ సైడ్ ఏముంటుందండి, మంచిగా కోడి అప్పటికప్పుడు కోసి కాల్చి వేడివేడిగా తెచ్చుకుంటాం ఇంటికి. మరి అంత అనిపించలేదు, కానీ పర్వాలేదు, ఇక్కడ ఓకే అని అనిపించింది. కర్రీ కూడా టేస్టీగా బాగానే ఉంది. ఇంకా ఎగ్స్ అయితే ఇలా పెట్టుకున్నాం. యాక్చువల్లీ మేము ఎగ్స్ అయితే ఒక ట్రే తెచ్చేసుకుంటాం, ఎందుకంటే మేము ఎక్కువ ఎగ్స్ యూజ్ చేస్తామన్నమాట. ఇంకా రోజు బయటకు వెళ్ళే ఓపిక లేక మా హస్బెండ్ ఇలా అయితే పెట్టేశారు. ఇంక ఎర్లీ మార్నింగ్ అవసరం అని చెప్పేసి ఈవినింగ్ వెళ్ళినప్పుడు తీసుకొద్దామని చెప్పి. సో చికెన్ అయితే చాలా టేస్టీగా ఉందండి. కంపల్సరీ ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి. చికెన్ తెచ్చిన తర్వాత అది మంచిగా కారం పెట్టేసి, కడిగేసి, క్లీన్ చేసి, ఉప్పు కారం పెట్టి పక్కన పెట్టేసి ఈలోపు టిఫిన్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. టిఫిన్ అయిన తర్వాత ఇంకా లంచ్ యథావిధి తదాకదు కదా, ఇంక ఏమీ ప్రిపేర్ చేయకూడదు ఈరోజు, స్పెషల్స్ ఓన్లీ చికెన్ ఒకటే వండుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాం అనమాట. చికెను వంట అయిపోయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చొని కాంతారా 2 వచ్చి ఎన్ని రోజులు అవుతుందండి. ఇప్పుడు చూసాం, ఈ వీకెండ్ చూసాం మేము కాంతారా 2. పిల్లలకి టిఫిన్ పెట్టిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత వాళ్ళని కొద్దిసేపు పడుకోబెట్టి అప్పుడు తీసుకువెళ్తాం అనమాట బయటికి. ఎందుకంటే మళ్ళీ తినంగానే తీసుకెళ్ళామనుకో వాళ్ళు ఆడి వచ్చి పడుకుంటారు, మళ్ళీ నైట్ పడుకోవడానికి లేట్ అయిపోద్ది అనమాట. అందువల్ల అని చెప్పేసి ఏం చేస్తామంటే తినంగానే పడుకోబెట్టేసి ఒక గంటన్నర పడుకోబెట్టి అప్పుడు ఈవినింగ్ తీసుకొని వెళ్తాము. అప్పుడు రాగానే ఫ్రెష్ అయ్యి తినేసి మళ్ళీ వెంటనే పడుకుంటారు కదా, అందుకని చెప్పేసి. లాస్ట్ సండే మంత్ ఎండ్ కదా, మనకి మాల్స్ ఏమి గుర్తుకురావు అనమాట. ఓన్లీ పబ్లిక్ పార్క్లు మాత్రమే గుర్తొస్తాయి, ఎందుకంటే వితౌట్ ఎక్స్పెండిచర్ కదా. సో అందువల్ల మేము పబ్లిక్ పార్క్ అయితే తీసుకొని వెళ్ళాము లాస్ట్ వీక్ వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్.